నేను లాస్ట్ నవంబర్‌లో అదే దసరా తర్వాత, దసరా అప్పుడు ఎళ్ళాము. మేమందరం ఎళ్ళాం. అయితే నా ఎలా అంటే నేనెందుకు మాట్లాడలేదు దీని గురించంటే, మన లడ్డు గురించి, మన హిందువుల గురించి, మన టెంపుల్ గురించి ఎందుకు నెగెటివ్‌గా మాట్లాడతాం? ఏదో ఎళ్ళామా, వచ్చామా అన్నట్టు ఉండాలనే ఇదిలో నేను ఒకటి మాట కానీ నేను చెప్పనే చెప్పలేదండి. అసల అన్నదాన ప్రసాదం అయితే మాకు చాలా ఇదిగా తినాలి అని ఎళ్లి తినటానికి ఎంత కష్టపడ్డామో, అది ఏంటి లైన్‌లో నుంచుని వెళ్ళడానికి ఎంత కష్టపడ్డామో, పెట్టిన అన్నం పడేయకూడదు అని తినటానికి అంత కష్టపడ్డాం. ఇంక లడ్డూ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా లైన్‌లో ఎళ్లి వచ్చేటప్పుడు పులిహార ఒక చిన్న తాటాకు అదే అదేంటి ఇస్తరాకు దాంట్లో పెట్టిచ్చేవారు. మళ్ళీ ఇంకో దాంట్లో దద్దోజనమో లేకపోతే చక్కెర పొంగలో ఏదో ఒకటి ఇచ్చేవారు. అయ్యేం లేవు. చేతుల్లో లడ్డే పెట్టారు. అది కూడా చిన్నది గోళికాయ అంత ఉంటది. కొంచెం పెద్ద గోళీలాగా. అది కూడా గట్టిగా. అసలు నెయ్యి కాదండి. నెయ్యి అయితే అందులో లేదు. ఏ నెయ్యేసారనేది తర్వాత సంగతి కానీ, అందులో నెయ్యి వేశారు అనే ఫీల్ కానీ, ఆ స్మెల్ గానీ ఏమీ లేదు. ఎంతో ఇష్టంగా తినాలనే ఆలోచన కూడా రాలేదు నాకైతే. ఏదో తెచ్చుకున్నామా, తిన్నామా, లోపల పెట్టామా అన్నట్టుంది గానీ, అసలు తిరుపతి ప్రసాదం ఎప్పుడు చాలా సంవత్సరాల తర్వాత నేనెళ్ళా. ఈ మధ్య అసలు ఎప్పుడెళ్ళానో కూడా నాకు గుర్తులేదు. ఈ కరోనా వల్ల ఎందుకెళ్ళడం అని మేమెళ్ళలేదు. లాస్ట్ టైము ఇంకా టికెట్స్ అలాగా ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం వల్ల ఏదో ఆయన పిలిసారు ఎళ్ళామన్నట్టు ఎళ్తే, అస్సల నాకైతే ఏదో జైల్లోకెళ్ళినట్టే ఉంది. ఆ వాతావరణం గూడా. ఎందుకని అన్ని బార్‌కెట్స్ ఏంటండి బాబు! ఆ మధ్యలో అంతా ఖాళీగా ఉండేది. నాకు తెలిసి అయన్నీ ఎప్పుడైనయో ఏంటో తెలీదు నాకు. అందుకే నేను దాని గురించి అసలు మాట్లాడలా. ఇంకా డస్ట్ బిన్‌లయితే ఏంటో చెత్త కుప్పలాగా ఎన్ని డస్ట్ బిన్‌లు ఏదో కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి డస్ట్ బిన్‌లు ఏసేసి పడేశారు కానీ, ఎక్కడ పడితే అక్కడ డస్ట్ బిన్‌లు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఎటు చూసినా ఏమంటారు ఇవి పోస్టర్‌లు. ఒక 50 మందో, ఒక 30 మందో దొంగలున్నారు జాగ్రత్త అని అవి పోస్టర్‌లు. ఎక్కడ చూసినా అవే. అసలు పైన కొండ మీద చుట్టూ ఏం కనపడుతున్నాయంటే ఆ దొంగల ఫోటోలే ఉన్నాయి. అయ్యెందుకు పెట్టారో తెలీదు. ఇయన్నీ ఎప్పుడు జరిగినియి ఏంటో నాకు తెలీదు గానీ, నేను లాస్ట్ టైమ్ నవంబర్‌లో ఎళ్ళినప్పుడు మాత్రం లడ్డూ నచ్చలేదు. అసలు ఇంక వేరే ఏమీ కనపడలేదు. లడ్డూ ఒక్కటే ప్రసాదం. అది చిన్నదవని, పెద్దదవని లడ్డూ ఒకటే ఇచ్చారు. అదైతే అస్సలు బాలేదు. ఇంక అన్న ప్రసాదం అయితే ఏదో తిన్నామంటే తిన్నాం. దేవుడి దగ్గర తిరుపతిలో అసలు ఏమీ పెట్టక్కర్లేదు. నాకు తెలిసిన ఇదిగైతే వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్య ఏసేవారండి. నాకు అప్పుడు తిన్నదే ఎప్పుడు తిన్నానో కూడా నాకు గుర్తులేదు. అదే నాకు మైండ్‌లో ఉంది. కానీ మొన్న తిన్నది మాత్రం వరస్ట్ అంటే వరస్ట్. అసలు దేవుడి గురించి నెగెటివ్‌గా మాట్లాడనే మాట్లాడల. ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నా.